పోరాటాల నడుమ అనేక మంది త్యాగదనులు తన భూమి భుక్తి విముక్తి ఈ దోపిడీ వ్యవస్థ కూర్చివేసే వరకు పోరాడుతూ వందలాది మంది అమరత్వం చెందుతున్న క్రమంలో కమ్రేడ్ బాలన్న విద్యార్థి దశ నుండే ఈ దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా ఈ సమాజంలో సమాజం కావాలని భూమి భుక్తి విముక్తి సమాజం కోసం పోరాడుతున్నటువంటి కామ్రేడ్స్ వారసత్వాన్ని ఎత్తుపెట్టి ఆ జెండాను ఎత్తుపెట్టి నా ఆత్మసాక్షిగా నా అమరత్వానికి కూడా నేను ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం త్యాగం చేస్తాననేసి ఆ అమరత్వాల బాటలోనే నడుస్తూ ఆ ప్రయాణంలోనే ఈరోజు కొరియర్గా అనేక నిర్బంధాల మధ్యన పూణేలో అరెస్ట్ ఎన్కౌంటర్లో చేయించినప్పుడు దోపిడీ పాలకులు పట్టుకొని జైల్లో పెట్టే అవకాశం ఉన్న ఈ పాపిష్టి ప్రభుత్వాలు ఈ పాసిజానికి పోలీసు కాల్పుల్లో అమరత్వం చెందినటువంటి ఓటప్కి ఎన్కౌంటర్లు అనేటువంటి ఘటన మన కళ్ళ ముందే అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి పాసిజాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనని ఎత్తిపెట్టాల్సిన అవసరము ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని గుర్తు చేస్తుంటే ఎక్కడున్నది ఈ సమాజంలో ఉన్నటువంటి మనకున్న చైతన్యం, ఎక్కడున్నది స్వేచ్ఛ, ఎక్కడున్నది మనం ఉన్నాం, మనమందరము ఎక్కడ ప్రయాణం చేయాలి, ఎవరిని కాపాడాలి, ఎవరిని కాపాడాలంటే కనీసం మన బిడ్డల్ని కాపాడాలి, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కాపాడాలి, మన కాలు కింద ఉన్న భూమిని కూడా దోచుకుపోయే ఈ సామ్రాజ్యవాద విసంస్కృతుల్ని కాపాడాలి. ఈ కాపాడవలసిన అవసరం మన అందరికీ ఉన్నది. అందుకే ఆ బాలన్న వారసత్వాన్ని బాలన్నకి జవహర్లు అర్పించాలంటే ఆ వారసత్వాన్ని అమరత్వాన్ని గుర్తుకు తీసుకోవడమే, ఆ దోపిడీ వ్యవస్థ కూల్చివేసే వరకు మనం ప్రతినబోనడమే. అందుకే ఈరోజు బాలన్న 26వ వర్ధంతి సందర్భంగా ఈ దోపిడీ పాలకుల వ్యవస్థను కూల్చివేసే ప్రతినబూనుతాం. భవిష్యత్ తరానికి బ్రతికినిచ్చే బాటలో ప్రయాణించే తోవ కోసం ప్రయాణిద్దాం. దానికోసం మనం అందరము కృషి చేయాలని, విప్లవకారులందరూ ఐక్యతగా ముందుకు పోవాలని, అప్పుడే ఈ పాసిజాన్ని అర్థం చేయగలుగుతామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ బాలు అన్న, జోహార్ భారతీయ విప్లవోద్యమ అమరులకు.